ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు కూడా తోమా జీవితంలో నుండి మరో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానం చేద్దామండి. అదేమిటంటే, తోమా భారతదేశానికి వచ్చి దేవుని సువార్త సేవ చేశాడు అని చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. తోమా మొట్టమొదటగా పర్షియాలోను బబులోను దేశంలో కొంతకాలం దేవుని సేవ చేసిన తర్వాత క్రీస్తు శకం 49వ సంవత్సరంలో భారతదేశానికి నడిపించబడ్డాడని, భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక మరణించినటువంటి రాజుగారి కుమారుని బ్రతికించిన కారణాన తోమాకి భారతదేశంలో దేవుని పరిచర్య చేసే సేవ చేసే అవకాశం లభించిందని చరిత్రలో మనం చదువుతామండి. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొచ్చిన్ అనే ప్రాంతానికి వచ్చి దేవుని బలమైన పరిచర్య చేశాడండి. తోమా చేసినటువంటి పరిచర్య ద్వారా అనేక మంది బ్రాహ్మిన్స్, అనేక మంది రాజవంశానికి చెందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించారండి. తోమా ప్రకటించినటువంటి సువార్త ద్వారా చోళరాజు అయినటువంటి చొరన్ పెరుమాళ్ అనేటటువంటి రాజు, పాండ్యరాజు అయిన పాండి పెరుమాళ్ అనే రాజు, అలాగే మరో పాండ్యరాజు అయిన గండోఫర్ అనే చక్రవర్తి, ఇట్లాంటి వారు అనేక మంది రాజులు, అనేక మంది మంత్రులు యేసుక్రీస్తు ప్రభువుని వారి దేవుడిగా, వారి రక్షకుడిగా అంగీకరించి వారి సంతానంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటమే కాకుండా ప్రభు పరిచర్యలో కూడా కొంతమంది తర్వాత కాలంలో వాడబడ్డారని చరిత్ర తెలియజేస్తూ ఉందండి. ఈనాడు మద్రాసులో ఉన్నటువంటి మైలాపూర్ అనే ప్రాంతంలో దేవుని సువార్త పరిచర్య చేసి తోమా గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా, తోమాకి ఓ మంచి అలవాటు ఉండేది. ప్రతిరోజు ఒక గుహలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. మరి మద్రాసులో ఉన్నటువంటి మైలాపూర్ అనే ప్రాంతంలో ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా కొంతమంది క్రీస్తు విరోధులు తోమాను బళ్ళేలతో పొడిచారండి. శరీరం అంతా గాయాలైపోయి రక్తమంతా నేలకు ఒలికిపోతూ ఉండగా ఒక సిలువకు హత్తుకుని చివరి ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా భారతదేశం యొక్క రక్షణ కోసం ప్రార్థన చేసి మరణించాడని చరిత్రలో చక్కగా తోమా గురించి వ్రాసి ఉన్నారండి. క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జూలై 3వ తేదీన తోమా మరణించాడని చరిత్రలో లిఖించారండి. ఈనాడు చెన్నై అని మనం పిలుస్తున్నటువంటి ఆనాటి మద్రాసులో తోమా క్రీస్తు కోసం ఒక హతసాక్షిగా మారిపోయాడండి. భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదండి, ఇంగ్లీష్ వారు కాదు, అమెరికా వాళ్ళు కానే కాదు. స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైన తోమాయే ఈ సువార్తను మన దేశానికి తీసుకొచ్చాడండి. క్రీస్తు బోధ మత బోధ కాదు, మనిషిని పాపం నుంచి విడిపించి, చెడు వ్యసనాల నుంచి విడిపించి పరిశుద్ధుడిగా మార్చి యేసుక్రీస్తు వలె పరిశుద్ధమైన జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని చివరి శ్వాస వరకు జీవించి పరలోకం చేరాలి, స్వర్గంలో చేరాలి, మనం అనుకునేటటువంటి ఆ మోక్షంలో చేరాలి అని తెలియజేసేదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త అండి. ఇలాంటి సువార్తను మనం త్రోసివేయకూడదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని మార్కు సువార్త 16:16లో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా. కాబట్టి సువార్తను అపార్థం చేసుకోవద్దండి. చరిత్ర సరిగ్గా తెలుసుకోవాలి, వాక్యాన్ని పరిశీలంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా హృదయంలో చేర్చుకుందాం. పరలోక రాజ్యానికి మనం కూడా హక్కుదారులు అవుదాం. మరి అలాంటి ధన్యత, అలాంటి అనుభవం మనందరికీ దేవదేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి మన జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.